భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అస్తవ్యస్తమైపోయింది. అర్ధరాత్రి దాటిన తరువాత మూసీ ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో 2 జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీకి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. వరద ఉధృతి కొనసాగుతోంది. ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా ఎంజీబీఎస్ బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లని ఓపెన్ చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో నార్సింగి ఓఆర్ఆర్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి మంచిరేవుల గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ ప్రజలంతా కూడా భయంగా నివసిస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో అక్కడ ఒక జేసీబీ, ఆ తర్వాత అక్కడ బ్రిడ్జ్ చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ మొత్తం కూడా కుంగిపోయింది. మూసరంబాగ్ బ్రిడ్జ్ నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ పూర్తిగా కూడా కుంగిపోయింది, లోపలికి మునిగిపోయింది. మరోవైపుగా మూసరంబాగ్ ప్రాంతంలో నుంచి ఎటువంటి వరద నీరు చేరుతుందో మనం చూస్తూ ఉన్నాం. మంచిరేవుల గ్రామంలో కానివ్వండి, ఇటు మూసరంబాగ్ గ్రామంలో మూసరంబాగ్ ఏరియాలో మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయే పలు ప్రాంతాలన్నీ కూడా మూసి ఉధృతంగా, నాకు తెలిసి ఈ 25 ఇదే అత్యంత దారుణంగా ఇంత పెద్ద ఎత్తున మూసీ నది ఉగ్రరూపం దాల్చడం అనేది. అటు ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లు రెండింటిని ఎత్తేశారు. రోడ్లపైకి ఏ స్థాయిలో నీరు చేరించండి. ఓఆర్ఆర్ పైకి భారీగా వరద నీరు చేయడంతో ఎక్కడి వారు అక్కడిని నిలిపివేస్తూ ఉన్నారు. ముసరబాగ్లో ఏర్పాటు చేసినటువంటి కొత్త బ్రిడ్జ్ పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. అది ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఓఆర్ఆర్ సంబంధించిన విజువల్స్ ఇవన్నీ. సో ఓఆర్ఆర్ విజువల్స్లో మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో ఓఆర్ఆర్ పూర్తిగా కూడా నీట మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఓఆర్ఆర్ పైనుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్ గమనిస్తే ఓఆర్ఆర్ టోల్ గేట్ కూడా కనబడుతుంది. ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర వచ్చిపోయేటువంటి వాహనదారులకు సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్ పైన ఇది పరిస్థితి. సో ప్రస్తుతానికి ఈ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా కూడా నిలిపివేశారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక ఎంజీబీఎస్ బస్టాండ్ పరిస్థితి చూడండి, ఇక్కడ విజువల్స్లో కనిపిస్తోంది. ఎంజీబీఎస్లో అటు ప్రయాణికులు ఇటు వాహనదారులు కూడా రాకపోకలకు ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే, మరోవైపుగా ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర కూడా చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రయాణికులు తమ సామాన్లని మోసుకుంటూ, దసరా సెలవులు వచ్చాయి, పిల్లలతో పాటుగా ఊరెళ్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాండ్లో చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. సో ఆ ఎంజీబీఎస్ బస్టాండ్లో ఆ లగేజ్ని మోసుకుంటూ మోకాల్లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ నీటిని దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో బస్సులు కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ బయట ఆగిపోవాల్సిన బస్సులు బయట ఆగిపోయాయి. లోపల ఉండాల్సిన బస్సులు లోపల నిలిచిపోయాయి. అక్కడ నుంచి బస్సులని అవుట్ అండ్ క్లోజ్ 2 గేట్స్ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇది ఎంజీబీఎస్ పరిస్థితి. ఇంకో దగ్గర మూసరంబాగ్ దగ్గర మనం బ్రిడ్జ్ చూసాం. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మూసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా కంప్లీట్గా బ్రిడ్జ్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా కొత్తగా ఏర్పాటు అవుతున్న బ్రిడ్జ్ మొత్తం నీట మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తే అర్థమవచ్చు. కింద కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కింద ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో కింద కొన్ని వాహనాలు, మార్కెట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ వాహనాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ మార్కెట్స్ మొత్తం కూడా నీట మునిగిపోయాయి. సో మరోవైపుగా నార్సింగి ఓఆర్ఆర్ దగ్గర పరిస్థితి మనం ఇందాక విజువల్లో చూసాం. మళ్ళీ మీకు చూపిస్తారు విజువల్ కూడా. సో నార్సింగి ఓఆర్ఆర్ దగ్గర చాలా ఇబ్బందికర పరిస్థితి. హిమాయత్ నగర్ విజువల్ ఇది. హిమాయత్ నగర్ దగ్గర నీట మునిగిపోయినటువంటి గ్రామాలు, మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి రైట్. హిమాయత్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ ఇది. హిమాయత్ సాగర్ దగ్గర పలు గ్రామాలు, మంచిరేవుల ఇతరత్ర గ్రామాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. నీటిలో చిక్కున్నటువంటి ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక మనిషి మునిగిపోయేంత భారీగా వరద నీరు వచ్చింది ఈ గ్రామాల్లోకి. సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సో ఎంజీబీఎస్ దగ్గర రాకపోకలు కంప్లీట్గా ఒక థ్రెడ్ రోప్ అడ్డంగా వేసి రాకపోకలు ఆపేశారు. ఇక హిమాయత్ సాగర్ దగ్గర కరెంట్ సిచ్యువేషన్ చూడండి. ఆ ఇల్లులు కూడా దాదాపుగా సగం వరకు కూడా మునిగిపోయాయంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిమాయత్ సాగర్ దగ్గర గ్రామాల్లో మంచిరేవుల ఇతరత్ర గ్రామాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయి. ఒకసారి ఆ విజువల్స్ ఉన్నాయి.
एक जन के 20 रुपए दिए यार। एक जन के 20 रुपए दिए यार। లోకి నీరు వచ్చేంత మనకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. సో మనం చూస్తున్నటువంటి ఈ 4 విజువల్స్ మీకు కనపడుతున్నటువంటి ఆ వర్షానికి సంబంధించి గేట్ ఎత్తినంత పరిస్థితి. సో ముందుగా ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా నీట మునిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఎన్జీబీఎస్ బస్ స్టాప్, తర్వాత మూసరం బాగు, ఎక్కడ చూసినా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్. ఆ వరద నీటికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ మొత్తం కూడా ఒకసారిగా అస్తవ్యస్తమైపోయింది. అర్ధరాత్రి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీగా వర్షం నేపథ్యంలో ఈ గేట్ ఎత్తడం జరిగింది. ఎగువన కురిసిన వర్షాలకు కూడా 2 జలాశయాలు కంప్లీట్గా నిండు కుండల్లా మారిపోయాయి. దీంతో గేట్లు ఎత్తడం జరిగింది. హిమాయత్ సాగర్ 11 గేట్లు అండ్ ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తడంతో అటు ఓఆర్ఆర్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంజీబీఎస్ నుంచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. హిమాయత్ సాగర్ దగ్గర దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు చేరుకున్నాయి. మూసరంబాగ్ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది. ఎటు చూసినా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. సో మూసీ నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. మూసీ నది చాలా వేగంగా, చాలా దారుణంగా ఒడ్ల పల్లాలు తొక్కుతూ అటు ఇళ్లలో కూడా నీరు చేరే విధంగా మూసీ నది ప్రవాహం కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి మూసీ నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయని చెప్పొచ్చు. ఒకసారి వివిధ ప్రాంతాల నుంచి ఆ లైవ్ విజువల్స్ని మీరు చూడవచ్చు. రైట్, ఎవరైనా హైదరాబాద్ లోపలికి ఔటర్ రింగ్ రోడ్ వైపుగా నుంచి రావాలనుకుంటే దయచేసి ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కోండి. డార్సింగ్ దగ్గర ఆ వరద ఉధృతి కారణంగా ఓఆర్ఆర్ని క్లోజ్ చేశారు. ఎంజీబీఎస్కి వెళ్ళేవారు దసరా సెలవులు వచ్చాయి, ఎంజీబీఎస్ నుంచి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నవారు ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. మీ బస్ దాదాపుగా క్యాన్సిల్ అయి ఉంటుంది. సో మీరు బుక్ చేసుకున్నటువంటి రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కోండి, ఆల్టర్నేట్ ప్లాన్స్ కూడా చేసుకోండి. సో హిమాయత్ సాగర్ దగ్గర కూడా భారీగా వర్షపు నీరు చేరింది. మొదటి అంతస్తు వరకు కూడా భారీగా వరద నీరు చేరుకున్నాయి. సో కొన్ని లోతట్టు ప్రాంతాలు ప్రస్తుతానికైతే నీట మునిగిపోయాయి. మూసీ నది ఉగ్రరూపం దాలుస్తూ ప్రవహిస్తోంది. ఎటు చూసినా భయంకరమైనటువంటి ఆ ఉగ్రరూపం దాల్చి నీటి వరద ప్రవాహమే కనబడుతోంది. సో ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. ఇంకా 2 రోజుల పాటుగా వాయుగుండం కూడా ఉంది. భారీగా వర్షాలు వచ్చే నేపథ్యంలో ఇటు వర్షాల ముందు రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఇటు నదీ ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లు రెండింటిని ఎత్తేయడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. సో ముందస్తుగా అలర్ట్స్ ఇచ్చినప్పటికీ ఇటు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇదంతా ఊహించిందే. సో మూసీ నది పరివాహక ప్రాంతం కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్, కంప్లీట్గా ఇప్పుడు వరదలో చిక్కుకుపోయింది. ప్రజలు ఎవరు కూడా బయటకు రాలేకపోతున్నారు, తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోప్ సహాయంతో ఎంజీబీఎస్లో చిక్కున్న వారు ఒక్కొక్కరు కూడా బయటికి తరలించే ప్రయత్నం ఎంజీబీఎస్ దగ్గర అక్కడ సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా చోట్ల హైదరాబాద్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో హైదరాబాద్లో పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి 2 జలాశయాల యొక్క గేట్లు కంప్లీట్గా ఎత్తినంత ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అప్డేట్స్ ఏంటి? రైట్, నగరంలో కురుస్తున్నటువంటి నాన్ స్టాప్ వర్షాలకు
నగరం అతలాకుతలం అవుతుంది. ప్రధానంగా అటు జంటా జలాశయాల నుంచి భారీగా వరద నీరు రావడంతో ఇటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇన్ఫాక్ట్ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ముషరంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా చాదర్ఘాట్ బ్రిడ్జ్ కావచ్చు, మొత్తం వాటి నుంచి కూడా ఎంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే పక్కన ఉన్నటువంటి ఎంజీబీఎస్ కి దాదాపు మోకాళ్ళలోతు వాటర్ వచ్చాయి. నిన్న అర్ధరాత్రి మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగింది. ఒకవైపు దసరా సెలవులు ఉండడంతో అందరూ కూడా ఇటు ఊళ్ళకు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఒక్కసారి అక్కడ వాటర్ రావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. వెంటనే అక్కడికి హైడ్రా బృందాలు కావచ్చు అవన్నీ కూడా చేరుకొని ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చిక్కుపోయినటువంటి ప్రయాణికులందరినీ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తం మీద ఇప్పటికీ అధికారులు ఫ్లడ్ అలర్ట్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. జంటా జలాశయాలు ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు మూసీ నదిలో కలవటంతో పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఉధృతిగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం అటు చాదర్ఘాట్ కావచ్చు, మలక్పేట్, అదేవిధంగా ఎన్జీబీఎస్ మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇటు ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ లో దాదాపు 15 గేట్లు ఉస్మాన్ సాగర్ లో, 11 గేట్లు హిమాయత్ సాగర్ లో ఎత్తడంతో భారీగా కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ అనేవి వచ్చి ఇందులో కలవటంతో మూసీ నదిలో దాదాపు ఉధృతిగా ప్రవహిస్తుంది. మొత్తం ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా మనకు అంబర్పేట్ ఏదైతే అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్ళేటువంటి బ్రిడ్జిని పూర్తిగా క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు దాంతో పాటు ఏదైతే చాదర్ఘట్కి సంబంధించిన బ్రిడ్జ్ ఉంటుంది దాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. దాంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి వాటర్ అనేవి భారీగా చేరుకున్నాయి. ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. దీంతో సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే జిహెచ్ఎంసీ వర్కర్స్ కావచ్చు అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అప్రమత్తమయ్యి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం సురక్షితంగా వాటిని తరలించారు. ఇంకోవైపు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా వెకేట్ చేశారు. దాదాపు వాళ్ళందరికీ 500 వరకు పునర్వాస కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసిన అందరూ కూడా అందులోకి తరలి వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఇంకా ఒకవైపు జంట జలాశయం నుంచి భారీగా వరద నీరు అనేది ఇంకా వస్తూనే ఉండడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడడంతో ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో మలక్పేట్, అంబర్పేట్ ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రస్తుతం తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మానిటరింగ్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ముషరంబాగ్ బ్రిడ్జ్ ని ఒకవైపు జిహెచ్ఎంసీ కమిషనర్ కు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించనున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించడం అసలు ఎన్ని క్యూసెక్స్ లో వాటర్ అనేది ఇన్ఫ్లో అండ్ అవుట్ లో ఏ విధంగా ఉందని కూడా క్యాజువాలిటీస్ ఉన్నాయా? ముషీరాబాద్ లో గతంలో వర్షాలు ఇస్తున్నారు. అటు హైదరాబాద్ బృందాలు కావచ్చు, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రతిక్షణం వెళ్ళి అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవైపు ఆ గేట్లు ఎత్తడం వల్ల ఒక్కసారి గేట్లు ఎత్తడం వల్ల ఈ విధంగా వరద అనేది పోటెత్తింది. కాసేపట్లో దానికి సంబంధించినటువంటి ఏమైనా గేట్లను మూసేయడం కావచ్చు వీటినన్ని కూడా చేసే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ కూడా ఇంతటి స్థాయిలో వరద అనేది రాలేదు. ఒకవేళ ముషరంబాగ్ బ్రిడ్జ్ మాత్రమే ఒకటి క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ధోబిఘాట్ ఒకటి మునిగిపోయేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వరదకు ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, చాదర్ఘాట్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మలక్పేట్ ఈ ఏరియాలు మొత్తం కూడా ఎఫెక్టెడ్ అయినాయి. దీంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెకేట్ చేసి ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అక్కడ 500 వరకు కూడా పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి అందరూ కూడా వాళ్ళకి వెళ్ళాలంటూ కూడా సూచనలు చేసి అందరికి కూడా భోజనం ఏర్పాటు కూడా చేసినామంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 రోజులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసి ఇంకోవైపు ఎవరైతే ఊళ్ళోకి వెళ్ళాలనుకుంటారో కొంచెం ముందస్తుగా ఏదైతే వర్షం లేనప్పుడు కొంచెం వెళ్ళాలంటూ కూడా ఫ్లడ్ అలర్ట్ ఉన్నప్పుడు ఎవరు కూడా వెళ్ళొద్దు, ప్రయాణించొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఎవరైతే ఎంజీబీఎస్ నుంచి వెళ్తారో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఈ రోజు రేపు 2 రోజుల పాటు నగరానికి ఎంతో కీలకం అని చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసి ఇంకోవైపు ఏదైతే ఓవరాల్ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా నీట మునిగింది, ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు మొత్తం కూడా పండుగ ఉండడంతో అందరూ కూడా ఊళ్ళకు ప్రయాణమారు. కానీ ఇటు ఓవరాల్ కావచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ శిల్ప 2 జలాశయాలకు సంబంధించి గేట్లు ఎత్తినప్పుడు ముందస్తుగా అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే హిమాయత్ సాగర్ లో ఉన్నటువంటి చాలా గ్రామాలు మునిగిపోయాయి. మంచిర్యాల గ్రామం పూర్తిగా మునిగిపోయింది.
ఇటు మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రతి చోట ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ముందు సమాచారం ఉందా? అధికారులు ఏమైనా ఆ ప్రాంతాల ప్రజల్ని ఎఫెక్టెడ్ ఏరియాస్ని అలర్ట్ చేశారా ఫ్లడ్స్కి ముందు? సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎటువంటి సహాయం కోరుతున్నారు? గేట్లు ఎత్తే ముందు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు చెప్తారు. కానీ నిన్నొక్కసారిగా జంట జలాశయాలకు అనేది హెవీ వాటర్ అనేది రావడంతో ఆకస్మికంగా అక్కడ ఉన్నటువంటి గేట్లను ఎత్తివేశారు. ఎలాంటి సమాచారం లేకుండా గేట్లను ఎత్తివేయడంతో ముషరంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే మూసీకి ఒక్కసారిగా వరద ప్రవాహం అనేది పెరిగింది. దీంతో అందరూ అక్కడ మొత్తం కూడా ఒక్కసారిగా వరద అనేది ఇటు ముషరంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు, చాదర్ఘాట్ బ్రిడ్జ్ పైన కావచ్చు ఒక్కసారిగా రావడంతో అప్పుడు అధికారులందరూ కూడా అప్రమత్తమై అప్పుడు చేశారు. కానీ ముందస్తుగానే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ దగ్గర ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుందని ముందస్తుగా అక్కడ ప్రజల్ని హెచ్చరిస్తారు. కానీ నిన్న అర్ధరాత్రి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అందరు కూడా నార్మల్ గానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఫ్లడ్ అలర్ట్ జారీ చేస్తే మేము ముందస్తుగా చర్యలు తీసుకుంటాం కదా అంటాం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా జల దిగ్బంధపోయారు. బయటికి వెళ్ళాలన్నా లోపలికి మొత్తం కూడా ఎక్కడికక్కడ జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. చాలా వరకు చిన్నపిల్లలు వృద్ధులు కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ ప్రాంత ప్రజలు ఉంటారో, పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా గేట్లు ఎత్తడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది, ఒకవైపు అటు సైడ్ అక్కడ ఇబ్బంది పడుతుంటే ఇంకోవైపు ఇటు ముషరంబాగ్ సంబంధించిన మలక్పేట్ కావచ్చు, చాదర్ఘాట్, ఎంజీబీఎస్ ఈ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఫ్లడ్ అలర్ట్ అనేది ప్రస్తుతం నగరానికి కొనసాగుతుంది. అందరూ కూడా జాగ్రత్త, ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే అధికారులు జారీ చేసిన ప్రస్తుతం నగరానికి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు రావడంతో ఇంకా వరద ప్రవాహం అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. కానీ వరద ఉధృతి మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా 2 జంట జలాశయాలకు సంబంధించి గేట్లు ఎత్తడంతో కొన్ని లక్షల క్యూసెక్ల నీరు దిగువకు చేరుకుంది. మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిపోయింది. నార్సింగి ఓఆర్ఆర్ దగ్గర కంప్లీట్గా ఓఆర్ఆర్ని క్లోజ్ చేశారు. ఎంజీబీఎస్ బస్టాండ్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. రాకపోకలకి చాలా తీవ్రమైన అంతరాయం కలుగుతున్న పాటుగా అటు మంచిర్యాల గ్రామం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. భయంగా ప్రజలంతా కూడా అక్కడ నివసిస్తున్నారు. ఒకసారి వివిధ ప్రాంతాల నుంచి లైవ్ విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. एक जन के बीच में दिया यार अरे गिरोटे की तो तंदा है ऐसा है दूर మీరు చూస్తున్న విజువల్స్లో హిమాయత్ సాగర్, ఇది హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తడంతో ఎంతటి వరద ఉధృతి కిందికి వస్తుందో విజువల్స్ మనం చూడొచ్చు. కంప్లీట్గా నొరగలు కక్కుతూ ఆ వాటర్ మొత్తం కూడా ఎలా వస్తున్నాయో చూస్తున్నాం. సో ఈ స్థాయిలో ఇక్కడ సిచ్యువేషన్ ఉందంటే ఇక మూసీ నదికి ఇది వచ్చి కలిసేసరికల్లా ఎంతటి పరిస్థితి ఉంటుందో చూస్తున్నాం. సో నెక్స్ట్ విజువల్లో మనం చూపిస్తే ఎంజీబీఎస్ దగ్గర కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ నెలకొంది. ఎంజీబీఎస్ ఈ నీళ్ళు మొత్తం కూడా ఎంజీబీఎస్కి చేరుకున్నాయి. సో మోకాళ్ళు నీళ్ళలో ప్రయాణికులంతా కూడా తమ లగేజ్తో బయటికి లోపలికి, ఎందుకంటే బస్సులు ఇన్ అండ్ అవుట్ గేట్ దగ్గర కంప్లీట్గా వాటర్ నిండిపోయింది కాబట్టి బయటికి లోపలికి చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు బయటికి. సో ఈ సిచ్యువేషన్లో కొన్ని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నటువంటి ఆ ఆర్టీసీ సిబ్బంది యొక్క సూచన మేరకి వాళ్ళంచిన వాళ్ళు మళ్ళీ ఆ వరదలో దాటుతూ సామాన్లను మోస్తూ బయటికి వస్తున్నారు. ఇంకో దగ్గర మూసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది. మూసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర అది కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కంప్లీట్గా కూడా నీట మునుగుతూ దానిపై నుంచి, అంటే బ్రిడ్జ్ దగ్గర నుంచి చాలా దగ్గరగా నీళ్లు ప్రవహించడం మనం చూస్తున్నాం. అది నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కాబట్టి కింద కొన్ని వాహనాలు, కొన్ని ఇతరత్ర బార్కెట్స్, ఇతరత్ర సామాగ్రి కూడా ఉన్నాయి, అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇది కరెంట్ హైదరాబాద్ సిచ్యువేషన్. ఒకసారి నార్సింగి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన విజువల్ కూడా మీకు చూపిస్తాను. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా చాలా భయంకరమైనటువంటి
సిచ్యువేషన్ నెలకొంది. ఇది నార్సింగ్ అవుటర్ రింగ్ రోడ్. నార్సింగ్ అవుటర్ రోడ్ దగ్గర కూడా టోల్ మొత్తాన్ని క్లోజ్ చేశారు. రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఎటువైపు చూసినా కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయి. సో హైదరాబాద్ వచ్చేవారు కానివ్వండి, హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేవారు కానీ తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి నదీ ప్రవాహాలు ఉధృతి కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా అత్యధికంగా వచ్చే అవకాశం కూడా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్లీజ్ బీ కేర్ఫుల్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం. బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం. క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5000+ స్కిల్ పెయింటర్స్తో 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.